అసలే కల్తీ ముడి పదార్థాలతో ఏం కొనాలో ఏం తినాలో తెలియని ప్రజలకి ఇప్పుడు మరొక గండం ప్రమాదం రూపంలో పొంచి ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రోజువారీ వంటలో ఉపయోగించుకునే ముడి పదార్థాలకు సంబంధించి భారీ కల్తీని ఛేదించారు అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది. తెలుగు రాష్ట్రాల్లో తెగులు సోకింది చైనా వెల్లుల్లికి. చైనా నుంచి భారీ ఎత్తున ఈ వెల్లుల్లి దిగుమతవుతోంది. నెల్లూరు సమీపంలో చైనా వెల్లుల్లి గుట్టు రట్టు చేశారు అధికారులు. తెగులు సోకిన వెల్లుల్లిని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. నెల్లూరుకు సమీపంలో 9,990 కిలోల వెల్లుల్లిని సీజ్ చేశారు. 21,97,000 రూపాయల విలువ చేసే 333 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలను చైనాకు చెందిన తెగులు పట్టిన వెల్లుల్లి అలజడికి గురి చేస్తోంది. చైనాలో ఉపయోగకరం కాని వెల్లుల్లిని దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైనా వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడం నిషేధమే అయినప్పటికీ మార్కెట్లో చైనా వెల్లుల్లిని టన్నుల కొద్దీ దిగుమతి చేసుకుంటున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అక్రమంగా రవాణా అవుతున్న తెగులు పట్టిన చైనా వెల్లుల్లిని నెల్లూరు సమీపంలో కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు కూడా. సుమారు 22 లక్షల విలువ చేసే 333 బస్తాల్లో తరలిస్తున్న 9,990 కేజీల చైనా వెల్లుల్లిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బీహార్లోని జహంజర్పూర్ నుంచి తమిళనాడులోని కోయంబేడుకు తరలిస్తుండగా ఈ చైనా వెల్లుల్లిని పట్టుకున్నారు అధికారులు. వెల్లుల్లి నమూనాల్ని ల్యాబ్ కి పంపించగా తెగులు సోకిన వెల్లుల్లిగా నిర్ధారణ అయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వీటి మూలాలను పసిగట్టే పనిలో ఉన్నారు.